హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు షాన్విస్ వ్లాగ్స్. ఈరోజు మనం అలసందల కర్రీని టేస్టీగా, ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే అలసందల్ని ఇలా వాటర్‌లో వేసుకొని ఓవర్ నైట్ నాననివ్వండి. చూడండి మార్నింగ్ కల్లా ఇలా నానిపోయాయి. ఇలా నానబెట్టుకున్న అలసందల్ని 2 లేదా 3 సార్లు బాగా కడగండి. ఇలా కడిగిన తర్వాత వీటిని ఇలా స్ట్రెయిన్ చేసుకోండి. తర్వాత వీటిని ఒక బౌల్‌లో వేసుకొని తగినన్ని వాటర్‌ని వేసుకొని ఇలా ఉడికించుకుందాం. తగినంత సాల్ట్‌ని యాడ్ చేసుకొని ఉడికించుకోండి. చూడండి అలసందలు అయితే ఉడకడం స్టార్ట్ అయిపోయాయి. అలసందలు మెత్తగా ఉడికితే సరిపోతుంది. కుక్కర్‌లో అయితే కనుక మీడియం ఫ్లేమ్‌లో 2, 3 విజిల్స్ ఇవ్వండి. చూడండి ఇలా ప్రెస్ చేస్తే ఇలా మెత్తగా అయితే సరిపోతుంది. తర్వాత వీటిని స్ట్రెయిన్ చేసుకొని పక్కనుంచుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్‌ని తీసుకొని 4 పచ్చిమిర్చిని, ఒక పెద్ద ఆనియన్‌ని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఒక పెద్ద టమాటోని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పౌడర్‌ని యాడ్ చేసుకోండి. హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసుకుందాం. తర్వాత కొంచెం కరివేపాకుని, కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకొని తగినన్ని వాటర్‌ని వేస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కనుంచేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను ఉంచి 3 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులను వేయించుకుందాం. పోపు దినుసులు వేగిన తర్వాత మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్‌ని యాడ్ చేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం తగినన్ని వాటర్‌ని యాడ్ చేసుకోండి. ఇలా వాటర్‌ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా బాగా కలపండి. తర్వాత గ్రేవీకి సరిపోయేంత సాల్ట్‌ని, 2 టేబుల్ స్పూన్ కారంని, కొంచెం పసుపుని, ఒక స్పూన్ ధనియా పౌడర్‌ని, ఒక స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలాన్ని కలిసేటట్లు బాగా కలపండి. కావాలంటే కొంచెం లవంగాలు, చెక్క పౌడర్‌ని వేసుకోవచ్చు. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకుందాం. ఇలా గ్రేవీ దగ్గరకొచ్చేదాకా ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్న తర్వాత మనం ఉడికించిన అలసందలను యాడ్ చేసుకుందాం. ఇలా ఉడికించిన అలసందలను గ్రేవీలో కలిసేలాగా బాగా కలపండి. తర్వాత దీనిపై మూత నుంచి ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఉడకనివ్వండి. అంతే ఎంతో టేస్టీ అయిన అలసందల కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఆయిల్ పైకి తేలింది. సో కర్రీ రెడీ అయిపోయినట్లే. ఈ అలసందల కర్రీని చపాతీలోకైనా, రోటీలోకైనా చాలా బావుంటుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.